ఇక డీటెయిల్స్ చూస్తే ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. వారం రోజులుగా వర్షం ముసురుకుంది. కంటిన్యూగా కురవడంతో వాగులు వంకలు పొంగు పొర్లుతున్నాయి. ప్రాజెక్టులోనూ క్రమంగా నీటి మట్టం పెరుగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు తోడు జిల్లాలో వానల పడటంతో సాత్నాల మత్తడి వాగు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం హీరాపూర్లో అత్యధికంగా 19.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్ రూరల్ మండలం పిప్పలధరిలో 16.5 మిల్లీమీటర్లు, అర్బన్లో 15.5 మిల్లీమీటర్లు, గుడిహత్నూరులో మండల కేంద్రంలో 11.5, జైనద్దు మండల సాత్నాల్లో 11.0, అత్యల్పంగా భీంపూర్ మండలం అట్లీటీలో 4.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అటు ఆగకుండా కురుస్తున్న వర్షం కారణంగా చిరు వ్యాపారులు, రోజువారీ కూలీలకు ఉపాధి కరువై కొంత ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. అలాగే కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, స్కూల్ కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. గొడుగులు, రెయిన్ కోట్లు సాయంతో బయటకు వస్తున్నారు. మరొక వైపు ఈ వర్షాలు పంటలకు అనుకూలంగా ఉండటంతో రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా తమ వ్యవసాయ పనుల్లో నిమగ్నం అవుతున్నారు. अरे